పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణకు వరప్రదాయినిగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని చాలా జిల్లాలకు సాగునీరు, తాగునీరు సమస్య తీరనుంది. ఈ నెల 16 నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మా కరెస్పాండెంట్ దమ్మాజీ నవీన్ అందిస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించున్నారు. ఈ ఏదైతే పాలమూరు రంగారెడ్డి పథకం ద్వారా ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో దీని ద్వారా తెలంగాణకు వరప్రదాయినిగా ఈ పథకం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపు 6 జిల్లాలకు వాటి సాగునీరుతో పాటు ఆ తాగునీరును కూడా అందించనున్నట్టు చెప్పారు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఇక్కడ విజువల్స్లో చూసుకుంటున్నట్లయితే ఇక్కడ నారాయణపల్లి ఏదైతే విలేజ్ ఉందో ఇక్కడికి వచ్చే శ్రీశైలం నుంచి వచ్చే బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వచ్చే బ్యాక్ వాటర్ని ఇక్కడ నుంచి తీసుకున్న స్టోరేజ్ ఇక్కడైతే ఉందో ఇక్కడ నుంచి తీసుకొని 3 టన్నెల ద్వారా ఇక్కడ ఏదైతే పెద్ద టన్నెలను ఏర్పాటు చేశారు. ఈ టన్నెల ద్వారా ఏదైతే 6 పంప్ హౌస్లు ఉన్నాయో ఆ పంప్ హౌస్లకు తరలించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడ నార్లపూర్ ఉందో ఇక్కడ నుంచి నార్లపూర్ నుంచి ఏదుర్ల నుంచి వట్టెం అక్కడ అలాగే కర్విన్ ఉద్దండపూర్ లక్ష్మీదేవరపల్లె వరకు 6 రిజర్వాయర్ల ద్వారా వాటర్ని తరలించనున్నారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంగా ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో సాగునీటితో పాటు ఏదైతే 6 జిల్లాలు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, నల్గొండ జిల్లాలలో ప్రధానంగా ఈ వాటర్ ద్వారా అటు సాగునీరుకు కానీ ఇటు అలాగే తాగునీరు కూడా నీరు అందించనున్నారు. తెలంగాణ వరప్రదాయిని పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. మరో 2 రోజుల్లో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అయితే ఈ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఎలా ఉన్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎస్సీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మరో 2 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది, ఎలా ఉంది వర్క్లు? అంటే ప్రస్తుతము మనం ఇనాగ్రేషన్కి సరిపడా వర్క్స్ అయితే అన్ని నార్లాపూర్ రిజర్వాయర్కి సంబంధించిన పంపులు కానీ అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. అన్ని టైం ప్రకారం అయిపోతాయి. ఆల్రెడీ డ్రై రన్ అయిపోయింది. వెట్ రన్ కూడా ఈరోజు కానీ రేపు కానీ చేసేస్తాము. అన్ని పనులు జరుగుతున్నాయి. వాటర్ కూడా సర్జిపూల్లో నింపినాము. మిగతా పనులు కూడా జరుగుతున్నాయి. సారు ఏదైతే మాకు టార్గెట్స్ ఇచ్చాడో టైం లైన్ ఇచ్చాడో ఆ టైం లైన్ ప్రకారం పనులు నడుస్తున్నాయి. అక్టోబర్ 15th 20th వరకు మన కర్వెన వరకు కూడా వాటర్ తీసుకుపోతాము. మనం ఇక్కడ చూస్తున్న వాటర్ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఇవన్నీ కృష్ణా వాటర్. ఇది కృష్ణా నుంచి వస్తున్నాయి. కృష్ణా బ్యాక్ వాటర్ ఇది. మనకు దీనికి అప్రోచ్ కెనాల్ తీసుకొని కృష్ణా నుంచి 244 లెవెల్లో వాటర్ తీసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఎన్ని ATMsలో వాటర్ ఇక్కడ వస్తుంది? అంటే ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ కొరకు ఎక్కువ రాదు. మనం ఒక పంపుకు సరిపడా డైలీ 3,200 క్యూసెక్స్ ఉన్నాయి. దానికి సరిపడా వస్తుంది. డ్రింకింగ్ వాటర్ సరిపడా ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని రోజులు డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లెవెల్లో కూడా 50 TMsలో వాటర్ ఉన్నాయి. 30 TMs డెడ్ పోయినా 20 TMsలు ఉంటాయి. మనకు డ్రింకింగ్ వాటర్ కొరకు 7.15 TMs ఉంది. కాబట్టి ఆ వాటర్ మనం వాడుకుంటాం. మనం అది వచ్చిన వాటర్ని ఎలా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు? ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ గ్రావిటీ ఫ్లో ద్వారా పోతుంది. హెడ్ రెగ్యులేటర్ ఉంది. హెడ్ రెగ్యులేటర్ తర్వాత 4 ఉంటుంది. 4 తర్వాత ట్రాష్ ట్రాక్ నుంచి టన్నెల్స్ ఉంటాయి. 3 టన్నెల్స్ 9.2 మీటర్ వాటి ద్వారా సర్జిపూల్కి వెళ్తాయి. సర్జిపూల్ నిండినాక మనము డ్రాఫ్ట్ ట్యూబ్లో పంప్స్ ఆన్ చేసినప్పుడు డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా పంప్స్కి వెళ్తాయి. పంప్స్ నుంచి డెలివరీ మెయిన్స్ బయటకు డెలివరీ మెయిన్స్ ద్వారా మనకు డెలివరీ సిస్టమ్కి వస్తాయి. వాటర్ సిస్టమ్కి వచ్చిన వెంటనే ఆ సిస్టమ్ అనేది అప్ స్ట్రీమ్ ఆఫ్ రిజర్వాయర్ అంజన్గిరి రిజర్వాయర్కి వాటర్ వెళ్తాయి. మొత్తం ఎన్ని పంప్ హౌస్ల ద్వారా ఈ వాటర్ బయట? అంటే ఫస్ట్ అంజనగిరికి పోవడానికి ఒకటే పంప్ హౌస్ ఒకటే కెనాల్ ద్వారా టనల్ ద్వారా అంత టోటల్గా పూర్తి కూడా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్. ఇది డెలివరీ మెయిన్స్ కూడా అండర్ గ్రౌండ్ మొత్తము. ఇక్కడ వాటర్ కనిపిస్తే మళ్ళీ అంజనగిరి రిజర్వాయర్లో వాటర్ కనిపిస్తాయి మనకు. ఇదంతా కలిసి ఒక స్టేజ్ అంటారు దీన్ని. ఈ స్టేజ్ తర్వాత 2nd స్టేజ్ ఏదో, 3rd స్టేజ్ వట్టెం, 4th స్టేజ్ ఉద్దండాపూర్, 5th స్టేజ్ కేపీ లక్షదీపాలి. దీని ద్వారా మొత్తం 12.3 lakhs ఎకర్స్ ఆయకట్టు నీళ్ళు ఇస్తాము. అట్లే 70 మండలాలు, 6 జిల్లాలు, 1226 గ్రామాలకు తాగునీరు ఇవ్వడానికి కూడా ప్లాన్ ఉంది దీని ప్రకారము. తర్వాత ఇప్పుడు అన్ని చోట్ల కూడా మనకు పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నదంటే 80 to 85% వర్క్స్ అయిపోయినాయి ఫేజ్ 1లో. ఫేజ్ 2 వర్క్స్ ఇప్పుడే టెండర్స్ పిలుస్తున్నాము. అది పిలిచిన వెంటనే స్టేజ్ 2 కూడా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మొన్ననే మనకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి మొన్నటి వరకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలే కనుకనే మనం టెండర్స్ పిలవలేదు. కెనాల్ ఎస్టిమేట్స్ కూడా రెడీ ఉన్నాయి. ఆ పనులు కూడా ఇప్పుడు తొందరగా టెండర్స్ పిలిచి పని కంప్లీట్ చేస్తాం. నుంచి మనం వాటర్ ఇక్కడికి వస్తుందని చెప్పి అంటే ఎంత సామర్థ్యం వాటర్ ఉన్నప్పుడు ఇక్కడ మనం వాటర్ వాడుకోవడానికి? డ్రింకింగ్ వాటర్కి అయితే ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. డ్రింకింగ్ వాటర్ కొరకు ఇరిగేషన్ కోసం వాడేప్పుడే ఫ్లడ్ వాటర్ ఉన్నప్పుడు వాడాలి. 60 రోజులు రైనీ సీజన్లో వాడుకోవాలి అవి. అట్లా మనకు
ఇది ఎందుకంటే ఇక్కడ పాలమూరు ఏదైతే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉందో ఎక్కడైతే శ్రీశైలం నుంచి వచ్చిన వాటర్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ అన్నిటి ద్వారా 4 ద్వారా బయటికి పంపించిన తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే 6 జిల్లాలు ఉన్నాయో పంపౌజ్ల ద్వారా 6 పంపౌజ్ల ద్వారా ఇటు సాగునీరు కావచ్చు తాగునీరు అందించేందుకు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి 80% పనులు పూర్తయిపోయాయని చెప్పేసి మొదటి ఫేజ్ ఆల్రెడీ పూర్తయిందని రెండో ఫేజ్ ఆ పనులు పూర్తవలసింది చెప్తున్నారు. ఓకేనా 70 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణలోని అతిపెద్ద జిల్లా జనాభాలో కానీ విస్తీర్ణంలో కానీ ఇంత పెద్ద జిల్లాను మా బతుకుదెరు ఓన్లీ వ్యవసాయమే. జిల్లాను కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా వలసలు పోతుంటే తమాషా చూస్తూ బస్సుల మీద ఎక్కి మా వాళ్ళందరూ బస్సుల నిండా సీట్లు సరిపోక పైన టాప్లు ఎక్కిపోతుంటే కూడా కనీసం ఎందుకు పోతున్నారు ఎట్లా ఆపాలని ఆలోచన చేయకుండా ఇవాళ ఆసియా ఖండం కాదు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కన్నా అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ ఏర్పాటు చేసి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా జాతీయ హోదా కలిగించకపోయినా ఇచ్చిన మాట తప్పి ఒక పైసా సాయం చేయకపోయినా అడుగున అడ్డంకులు వేస్తూ అనుమతులు ఇవ్వకుండా నానా కష్టాలు పెట్టినా కూడా ఇవాళ అవన్నీ ఛేదించి మన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాను శాశ్వతంగా కాపాడాలి, ఈ జిల్లాను శాశ్వతంగా వలసలు బంద్ చేయించాలి, ఈ గోస పోవాలి. ఆనాడు రాజోలి బండి దగ్గర కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి తెలంగాణ వస్తే ఫస్ట్ దీన్ని బాగు చేస్తాను మరి ఇన్ని అడ్డంకులు పెట్టినా ఈరోజు డిసెంబర్ నాటికి ఖచ్చితంగా నీళ్ళు దుంకిపిస్తాను. ఆనాడు ప్రాణహిత చేవేయాలని చెప్పి నీళ్ళు వచ్చే దగ్గర తట్టేడు మట్టి తీయలేదు, నీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ పోయాలని చెప్పి ఒక రిజర్వాయర్ కట్టలేదు, కానీ మధ్యలో సొరంగాలు కాలువలు దోయి డబ్బులు ఎత్తుకొని పోయింది. ఇవాళ చూడండి నీళ్ళు రాకముందే ఏదుల ఒట్టెం కరివెన ఉదండపూరు నార్లాపూరు రిజర్వాయర్లు కంప్లీట్ చేసి అక్కడ లిఫ్ట్ చేస్తూ అన్నీ గ్రాడ్యువల్గా నీళ్ళు వచ్చినాయంటే ఆటోమేటిక్గా పడేటట్లు రిజర్వాయర్. ఇది జీవనది కాదు, 365 రోజులు ఫుల్ నీళ్ళు వచ్చేది అది కాదు. వర్షం వచ్చినప్పుడు వరదని ఎత్తిపోసుకోవాలన్నప్పుడు రిజర్వాయర్స్ ఉండాలి. మీరు 70 ఏళ్లలో ఏ ఒక్క ఈ రిజర్వాయర్ ఏడగట్టిని చెప్పండి. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ఎక్కడుంది రిజర్వాయర్? తెలంగాణ రాదు వీళ్ళని మోసం చేయాలని చెప్పి ఆనాడు మోసం చేస్తే అధికారంలో మీరుండి ఇక్కడ నీళ్లు తాగనికే నీళ్ళు రాకపోయినా బీచ్పల్లి గడ్డకు నీళ్ళు రాకపోయినా తాగనికే కృష్ణానది ఒడ్డున కల్లకుర్తికి లేక రాకపోయినా ఇక్కడ కొల్లాపూర్ గడ్డ మీద కొల్లాపూర్ నీళ్ళు ఇవ్వకపోయినా ఒక మాట మాట్లాడకుండా ఇది 30% పైన కంప్లీట్ అయింది, 50% కంప్లీట్ అయింది, 100% కాలేదు, ఇది కాలేదని కోడిగుడ్డు మీద ఈకలు విక్తారా? వచ్చి చూడండి మీరు. 70 ఏళ్లలో ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్, ఇలాంటి పంప్ సెట్లు, ఇలాంటి పంప్స్, ఇలాంటి పవరు పైసలు కడతాము గంట కరెంట్ అంటే బషీర్బాగ్లో కాల్చి చంపారు పిట్టలను కాల్చినట్ల. మీరా మాట్లాడేది? దయచేసి పాపం తగులుతుంది, మంచిది కాదు ఇది. ఇది అన్నం పెట్టే ప్రాజెక్ట్, ఇది శాశ్వతంగా ఈ పాలమూరు బాగుపడే ప్రాజెక్ట్. ఇది మీరు మా ఇంజనీర్ల శ్రమ చూడండి, ఇక్కడ ఉన్న వర్కర్ల శ్రమ చూడండి, మా ముఖ్యమంత్రి ఆలోచన ఏంది చూడండి. ఇది వచ్చి చూసి మాట్లాడండి, పర్సెంటేజీలు లెక్క పెట్టుకోకండి. మీకంతా ఆ గవర్నమెంట్లో పర్సెంటేజ్ల గురించి లెక్క ఉంది కనుక ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే మొబిలైజేషన్ అడ్వాన్సులు పర్సెంటేజ్లు, ఎవరికి ఏం పని కావాలి, రాజకీయ పని కాకపోతే ఈ కాలువ తీసుకో, నువ్వు ఈ పని తీసుకో అనేది అలవాటు అయింది కనుక మీకు అనిపిస్తుంది. ఒక్క పంపు నడిస్తే ఒక పెద్ద కాలువ నీళ్ళు బయటకు వస్తున్నాయి. ఇది ఇంత తక్కువ సమయంలో కావాలంటే మామూలు మాట కాదు. అది మీ హయాంలో 10 కోట్ల నిధులు విడుదల చేయండి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సర్వే కంటే 10 ఏళ్ళు తిప్పబడి ఆ 10 కోట్లకు చివరకు అకౌంట్ నెంబర్ కూడా తప్పేసారు రిపోర్ట్ చేయడానికి సర్వేకు. మాకు తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇవ్వరు, ఇది ప్రాజెక్టు లాగానే ఉండాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినట్టు సర్వే చేయాలని చెప్పి ఆనాడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. ఆనాడే తీసుకుందాం, అది తెలంగాణ వస్తుంది, వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టుగా అంటారు. మళ్ళా వాళ్ళే అనుమతితోనే సర్వేకి ఇచ్చిండ్రు అంటే మీరు అనుమతి ఇచ్చినట్లే కదా నీకు వస్తుంది మన వాటా అని చెప్పి ఆ రోజు అన్నట్లుగానే తెలంగాణ రాగానే ఇది పాత ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు బంద్ చేయాలని కూడా అన్నారు. ఈ జియో ముందర పెట్టి చెప్పిన తర్వాత నోరు బంద్ అయినాయి కనుక ఇలా తెలంగాణ అవమానించడం కానీ తెలంగాణను ఇచ్చేయడం కానీ కొత్త ఏం కాదు. ఇలా మేము పక్క రాష్ట్రం కూడా బాగుపడాలనుకుంటాము, పక్క రాష్ట్రం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం.
కానీ మా రాష్ట్రం బాగుపడాలని మొదలు కోరుకుంటున్నాం మేము, మా నాయకుడు ముఖ్యమంత్రి గారు. కనుక ఎవరు ఏం మాట్లాడినా మీరు చూడండి, మొత్తం తిరిగి చూడండి. ఇప్పుడు మనం ఉన్నది ఒక 1/2 కిలోమీటర్ కింద గుంత లోపల ఉన్నాం, భూలోకంలో ఉన్నట్ల లోపల కింద పాతాళ లోకంలో ఉన్నట్లున్నాం ఇక్కడ. మరి ఇంత ఈ టెక్నాలజీ మీరు వెతకని ఎక్కడ ఉందో, ఏ రాష్ట్రంలో చూడండి. ఇన్ని లిఫ్ట్లు, ఇన్ని సర్జి పూళ్ళు, ఇంత పెద్ద మోటార్లు, ఇన్ని రిజర్వాయర్లు ఇంత తక్కువ సమయంలో, అటు కాళేశ్వరం కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కానీ మొత్తం వెతకండి. ప్రపంచం హర్షిస్తుంది. ప్రపంచంలో అనేక రకాలుగా ఈ టెక్నాలజీ ఉన్న వాళ్ళు అరే ఏం ముఖ్యమంత్రి ఇది, అసలు ఏం టెక్నాలజీ, ఎంత ధైర్యమైన, ఎంత తెలివితేటలు అని చెప్పి, నిధులు ఏ పైన సొంత నిధులతో ఎంత పగడ్బందీ చేసిందని చెప్పి. కనుక మంచి ప్రాజెక్టు ఎవరే కానీ మంచి అని హర్షిస్తే మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా విమర్శించే వాళ్ళను ఓకే అంటారు. కానీ ప్రతిదీ ఏదో విమర్శలే అన్నట్లు చేస్తే మాత్రం కాదు అది. సరే ఎవరేమన్నా ఈ ప్రజలు పట్టించుకోరు. ముఖ్యమంత్రి గారు ప్రతి పేద గుండెల్లో ఉన్నాడు. ప్రతి కులము, ప్రతి మతం అనే భేదం లేకుండా అందరిలో ఉన్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో అద్భుతమైన విజయాలు, అద్భుతమైన ఇండస్ట్రీస్, అటు ఐటీ మినిస్టర్ గారు చూస్తే అటు పెద్ద పెద్ద అమెరికా నుంచి తీసుకొస్తూ ఉన్నాడు. ఇక్కడ కేసీఆర్ గారు ప్రాజెక్ట్ చేసిన అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉన్నారు. సెర్చ్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి ఏ టెక్నాలజీ ఎక్కడ ఉంది, దానికన్నా ఇంకా ఎక్కువ ఎక్కడ చేయాలా అనే ఆలోచనలతో చేస్తూ ఉన్నారు. కనుక అద్భుతమైన ప్రాజెక్ట్ అది. మేము రోజు రేపు 16 ఎప్పుడు వస్తుంది, రేపు 16 ఎప్పుడు వస్తుంది మాకు కూడా తాతాలు ఆడుతూ ఉన్నాం. ఎప్పుడు సార్ మోటార్ ఆన్ చేస్తాడు, ఎప్పుడు నీళ్ళు దొంకుతాయి, ఎప్పుడు మాకు గోస పోతుంది అనే దాంట్లో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా శుభగడియలు వస్తూ ఉన్నాయి. మా జిల్లా మొత్తం పండుగ చేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్తో ఏం ప్రయోజనాలు ఉన్నాయి చెప్తారా సార్? ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత వ్యవసాయం, పాడి పంట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, మనం విజువల్స్లో చూస్తున్నది ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి వచ్చిన ఏదైతే 90 TMCల వాటర్ వస్తుందో ఆ వాటర్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ బెల్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి వాటర్ని తీసుకున్న తర్వాత అక్కడ నుంచి బయటకు వదిలిన తర్వాత ఇక్కడ 3 టన్నెల్ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ 3 టన్నెలను ఏర్పాటు చేశారు. ఈ 3 టన్నెల్స్లో ఏదైతే వాటర్ ఇక్కడ స్టోరేజ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ఏదైతే ఆ టన్నెల్ ఉన్నాయో ఆ టన్నెల్ నుంచి కూడా బయటకు పంపించే విధంగా అండర్ గ్రౌండ్ ద్వారా ఏదైతే బయట పంప్ హౌస్కు ఉందో అక్కడికి పంపించే నార్లపల్లి నుంచి ఇక్కడ నుంచి ముందుకు పంపించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఏదైతే అండర్ గ్రౌండ్ ద్వారా వాటర్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి పంప్ హౌస్ల ద్వారా కూడా మనకు బయటకు పంపించే విధంగా అటు సాగునీరు ఇటు తాగునీరు అందించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇవి ఏవైతే 3 టన్నెల్లో ఉన్నాయో ఈ టన్నెల్లను దాదాపు 80% కూడా వర్క్ కంప్లీట్ అయినట్టు అధికారులు చెప్పారు. ఇప్పుడు ఏదైతే 2 రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారో ఎక్కువైతే ఎప్పుడైతే ఆ శ్రీశైలం ప్రాజెక్టు పైన ఎగువన భారీ వాటర్ వస్తుందో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే 885 TMCల వాటర్ అక్కడ ఏదైతే ఫుల్ స్టోరేజ్ అయిన తర్వాత ఇక్కడికి వాటర్ వదులుతారో అప్పుడు ఈ వాటర్ నుంచి ఇక్కడ నుంచి కూడా ఈ టన్నెల్ ద్వారా కూడా వాటర్ని వాడుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. విజువల్స్లో చూసుకోవచ్చు. 3 టన్నెల్ ఇప్పుడు వాటర్ ఏదైతే ఇక్కడ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉందో ఆ వాటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి తీసుకొని ఈ టన్నెళ్ల ద్వారా బయటకు పంపించే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేసినట్టు మనకు చెప్తారు. విజువల్స్లో చూస్తున్నాం మనం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వచ్చినటువంటి రాష్ట్ర మీడియా మిత్రులకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. పాలమూరు జిల్లా ప్రజల పక్షాన, నీటిపారుదల శాఖ పక్షాన, జిల్లా యంత్రాంగం పక్షాన మీకు ధన్యవాదాలు. కూడా శ్రమ కోర్చి సుమారు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు. మీరు చూస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానసపుత్రిక. పాలమూరు శాశ్వత కరువును తీర్చడానికి, దుఃఖాన్ని తీర్చడానికి ఆయన తలపెట్టినటువంటి మహాయజ్ఞం మరికొన్ని గంటల్లో పూర్తిగా వస్తున్నది, ఫలించబోతున్నది. దశాబ్దాల పాలమూరు ప్రజల కలలు నెరవేరబోతున్నాయి. పక్కలే కృష్ణమ్మ ఉన్న తాగునీటికి సాగునీటికి నోచుకున్నటువంటి వైనం కొన్ని దశాబ్దాల కాలం పాటు సమైక్య పాలనలో ఊరిస్తూ మొదలుపెట్టినటువంటి ఒకే ఒక జూరాల ప్రాజెక్టు కేవలం 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును పూర్తి చేయడానికి 1981 జనవరి 5వ తారీఖు నాడు ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య గారు శంకుస్థాపన చేస్తే 36 సంవత్సరాలు పట్టింది 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి. అది వాళ్ళ సమైక్య పాలనలో ప్రాజెక్టులను కట్టిన తీరు. పైగా పాలమూరు జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉండేటువంటిది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా ఇవాళ తెలంగాణలోనైనా అతి ఎక్కువగా భూ విస్తీర్ణం ఉండేటువంటి జిల్లా పాలమూరు జిల్లా. సాగుకు యోగ్యమైనటువంటి భూమి 35 లక్షల ఎకరాలు. 35 లక్షల ఎకరాల భూమి ఉన్న కాడ కనీసం 10% నీళ్ళు, ఆ భూమి కూడా నీళ్ళు ఇవ్వనటువంటి వైఫల్యం వాళ్ళది.
ఆ తదుపరి తెలంగాణ డిమాండు 2001 నుంచి సాగినటువంటి ఉద్యమం, దాని వేడి, ఆ ఉద్యమం నుంచి వచ్చినటువంటి పలు డిమాండ్లు ఇవన్నీ వెరసి ఆనాటి సమైక్య పాలకులు ప్రాజెక్టులను మొదలు పెడతామని చెప్పి కొన్ని ప్రాజెక్టులను మొదలు పెట్టినట్లే చేసి పూర్తి చేయకుండా మధ్యలో పెండింగ్లో పెట్టి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిని మాత్రం వేగిరపరిచినారు. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో మాత్రం విపరీతంగా వేగం పెంచి వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి ప్రాజెక్టును మరో 55,000 క్యూసెక్లకు పెంచి అక్రమంగా నీటిని తరలించడమే కాక సుమారు 350-400 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి అనేక రిజర్వాయర్లను నిర్మించినారు, ఏ రకమైన అనుమతులు లేకుండా. అంత శరవేగంగా అవతల పక్కన పనులు చేసుకుంటూ ఇక్కడ మాత్రం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా, తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి నేను గతంలో కూడా ఒక 6-7 ఏళ్ల క్రితం రాష్ట్ర మీడియాను తీసుకొని వచ్చి చూపించిన ఆనాడు సందర్భం ఏంటి అంటే, తెలంగాణ వచ్చే నాటికే మేము ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినామనే ఒక అబద్ధపు ప్రచారము మాట కాంగ్రెస్ నాయకులు ఆనాడు మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్క తెలంగాణ వచ్చింది, అలా తెలంగాణ ప్రభుత్వం పనులు చేయిస్తూ ఉంది. ఈరోజు స్పాట్లో చూసినా ఏ ప్రాజెక్టు దగ్గర ఏ పనులు ఏ దశలో ఉన్నాయో చూడవచ్చు ప్రత్యక్షంగా అని చెప్పి తీసుకొని వచ్చిన రాష్ట్ర మీడియానే వచ్చి చూసింది. ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి అయింది అని చెప్పాలంటే ఆ ప్రాజెక్టులో ఉండేటువంటి సర్జిపూలు, పంప్ హౌజు, ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అనేటువంటి పంపుల ఎరెక్షను, ఆ పంపులు నీళ్లు కొడితే పారేటువంటి కాలువ, దాని టనలు, మళ్ళీ ముందుకు పోయి ఎక్కడ ఆగుతుందో అక్కడ రిజర్వాయరు, ఆ రిజర్వాయర్ దగ్గర మళ్ళీ ఎత్తిపోయడానికి మళ్ళీ పంపింగ్ స్టేషను, ఇట్లా కల్వకుర్తిలో ఆనాడు ప్రతిపాదించినటువంటి 3 పంపింగ్ స్టేషన్లు కూడా పూర్తయి అక్కడి నుంచి చివరి పంపింగ్ స్టేషన్ నుంచి ఆయకట్టుకు నీళ్లు పోయేటువంటి ప్రధాన కాలువ, దాని స్ట్రక్చర్స్, డిస్ట్రిబ్యూటరీలు పూర్తి అయితే ఓ ప్రాజెక్టు పూర్తయినట్లు. కానీ ఆనాడు వాళ్ళు చేసిన మోసం మాయ ఏంటంటే, మొదటి లిఫ్ట్ అయినటువంటి ఎల్లూరు దగ్గర ఉండేటువంటి లిఫ్టును ఒక్క లిఫ్టును మాత్రమే పూర్తి చేసి 2014 లోపల, అది కూడా కేవలం ఈ కొల్లాపూర్ ప్రాంతంలో 13,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చేటువంటి మొదటి లిఫ్టును పూర్తి చేసి మేము కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసినాం అనేటువంటి డంబాచార ప్రచారం చేసినారు. ప్రజల్ని వంచే ప్రచారం చేసినారు, మోసం చేసే ప్రచారం చేసినారు. దాన్ని ఎండగట్టడం కోసమే మీడియాను తీసుకొని వచ్చి ఆనాడు 7 ఏళ్ల నాడు మేము చూపించినటువంటి 7-8 ఏళ్ల నాడు మొదటి లిఫ్ట్ చూపించి ఇది ఒకటి మాత్రమే కంప్లీట్ అయింది. రెండోది చూపించినాం జొన్నలబొగడ దగ్గర, సర్జిపూల్ కంప్లీట్ కాలే, పంప్ హౌస్ కంప్లీట్ కాలే, మోటార్ల ఎరెక్షన్ కంప్లీట్ కాలే, అక్కడి నుంచి ముందుకు పోయేటువంటి కాలువ కంప్లీట్ కాలే, అక్కడి నుంచి ముందుకు పోయే టనల్ కంప్లీట్ కాలే. ఆ తర్వాత 3వ లిఫ్ట్ దగ్గర ఉండేటువంటి గుడిపల్లి దగ్గర ఉండేటువంటి సర్జిపూల్ కానీ పంప్ హౌస్ కానీ ఏది కాలే, ఊరిక గుంతలు వదిలేసినారు. ఆ పనులన్నింటినీ కానీ సుమారు ఒక 180 కిలోమీటర్ల నిడివిలో గల ప్రధాన కాలువ ఏదైతే 29 ప్యాకేజ్ అంటామో కేఎల్ఐ కింద, ఆ 29 ప్యాకేజ్ అనబడేటువంటి ప్రధాన కాలువ పనులను తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే దాని మీద ఉండేటువంటి 300 స్ట్రక్చర్లను, 1 కాదు 2 కాదు, వాటన్నింటినీ నేను ఆనాడు ప్రత్యక్షంగా పర్యవేక్షించిన. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మీరు ఒక్కో ప్రాజెక్టు ఒకరు పంచుకొని మీరు దాని మీద బాధ్యత తీసుకొని పనులు చేయించండి, ఇంజనీర్లు వెంబడి పడండి, పనులు చూసుకోండి అంటే, ఆ రోజు ఆ పనులన్నీ వరుసపెట్టి ఒక్కొక్కటి చేస్తున్నటువంటి క్రమంలో మాత్రమే ఆ తర్వాత మేము ఒక ఏడాది బావుకు అప్పుడు 2వ లిఫ్ట్ నుంచి 3వ లిఫ్ట్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీళ్లను ఆనాటి సాగునీటి పారుదల మంత్రి హరీష్ రావు గారు వచ్చి వాటిని ప్రారంభించడం జరిగింది. ఇది పాత కథ. అంటే ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు నీళ్ళు ఇవ్వడం కోసం చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా ఒక దగ, ఒక మోసం. మొదలు పెట్టడం కానీ పూర్తి చేయకపోవడం, మొదలు పెట్టడానే నీళ్ళు ఇచ్చినట్లుగా చిత్రీకరించడం, ఇది ప్రజల్ని వంచడం. ఇది ఆంధ్ర పాలకుల యొక్క నైజం అయితే దానికి ఒత్తాసు పలికింది ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతపు నాయకులు. వాళ్ళు చేసిన ద్రోహం ఇది. దాన్ని ఎండగట్టి దాని ద్వారా వచ్చేటువంటి నీళ్లను వాళ్ళ సంపూర్ణంగా ఇచ్చే ప్రయత్నం చేస్తూనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని సుమారు 8.5-9 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తూనే జూరాల, తుమ్మిళ్ళ కాక ఇవి మాత్రమే సరిపోవు. సాగుకు యోగ్యమైనటువంటి భూమి, మనుషులు, వ్యవసాయదారులు, కూలీలు ఎక్కువ ఉన్నటువంటి ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో పెద్ద ప్రాజెక్టు ఒకటి వస్తే తప్ప దీనికి నిష్కృతి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో ప్రకటించినటువంటి నినాదం అది. ఈ జిల్లాలో ఒక ప్రధాన ఎత్తిపోతలు రావాలి ఇంకా అని. దానికి అనుగుణంగానే
రిటైర్డ్ ఇంజనీర్లు కానీ తెలంగాణ ఇంజనీర్లు కానీ ముఖ్యమంత్రి గారిని ఆనాడు ఉద్యమ సమయంలోనే కలిసి మనం శ్రీశైలంలోంచి నీళ్లు తీసుకోవడం తప్ప ఇంకో శరణం లేదని చెప్పినారు. కానీ దుర్మార్గం ఏంటంటే 2014 ఎన్నికలు సమీపించే వరకు ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలలో ఫేస్ సేవింగ్ కోసం ఆనాటి కాంగ్రెస్ నాయకులు పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్ట్ పాపులర్ డిమాండ్ అయింది కాబట్టి తెలంగాణలో ప్రత్యేకించి పాలమూరులో ఎన్నికలలో ముఖం చెల్లాలంటే ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఒక జీవో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ పక్షాన పోయి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఒక జీవో తీసినారు. ఆ జీవో తీసి ఏం చెప్పినారు, నీళ్లు జూరాలకు వెళ్ళి తీస్తారట. అంటే ప్రాజెక్టు అది ఏనాటికి కూడా చేపట్టడానికి అడుగుగానటువంటిది. జూరాలలో ఉండేటువంటి 6.5 టీఎంసీల నీటి సామర్థ్యంలోకి వెళ్ళి ఒక భారీ ఎత్తిపోతలు పెడితే ఆ ఎత్తిపోతలు ఎన్నడూ విజయవంతమవుతుంది, నీళ్ళు ఎక్కడ ఉంటాయి. అంటే శ్రీశైలంలో నీళ్లు ముట్టుకోవద్దు, మొత్తం నీళ్ళు వచ్చి ఆగేది శ్రీశైలంలో కృష్ణలో మొదలు భారీగా ఆగేది జలాశయం 260 పైచీలకు టీఎంసీలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అందుకోసమే ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఎట్టి పరిస్థితులలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే పాలమూరు రంగారెడ్డిని చేపడతాము అని చెప్పి నిర్ద్వందంగా ప్రకటించినారు. ఈ ప్రకటన వచ్చి రాగానే అవతలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నీటి వాటా లేదు, కేటాయింపులు జరగలే, ఇది కొత్త ప్రాజెక్టు, దీన్ని ఎట్లా కడతారు, మేము ఆపుతాము, మేము కోర్టుకు పోతామని చెప్పి నానా రకాలుగా అభ్యంతరకరమైనటువంటి మాటలు వాళ్ళ ఆనాడు స్టేట్మెంట్స్ ఇచ్చిన సంగతి కూడా ప్రజల ముందు ఉంది. అయినా సరే వాటన్నింటి ఖాతరు చేయకుండా ఈ ప్రాజెక్టుకు మొత్తానికి ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసి 2015 జూన్ 11వ తారీఖు నాడు భూత్పూర్ దగ్గర కర్వెన పక్కల ఆనాడు కర్వెన రిజర్వాయర్ ఇప్పుడైతే కట్టినామో అక్కడ శంకుస్థాపన చేసినారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నామకరణం చేసి ఆ రోజు సభలో చెప్పినారు ముఖ్యమంత్రి గారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల్ని ఉటంకిస్తూ ఒక్క చంద్రబాబు నాయుడు కాదు 1000 చంద్రబాబు నాయుడులు అడ్డం పడ్డా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సాధించి తీరుతాం, కట్టి తీరుతామని చెప్పినారు. ఆయన శపథం నిలబెట్టుకున్నారు. ఇవాళ అద్భుతమైనటువంటి మహా అద్భుతం, మానవాద్భుతం ఇవాళ పాలమూరు రంగారెడ్డి అనేటువంటిది. ఇది మామూలు విజయం కాదు. ఇది ఈ శతాబ్దంలో ప్రపంచంలో జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి నిర్మాణాలలో ఖచ్చితంగా ఒకటిగా చరిత్రలో పుటల్లో నిలవబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. మానవ విజయం, అద్భుతమైన విజయం ఇది. ఇది కేసీఆర్ వ్యూహ రచనకు, పరిజ్ఞానానికి, పట్టుదలకు, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడానికి ఉద్దేశించినటువంటి మహాద్భుత ప్రాజెక్టు. 5 రిజర్వాయర్లు, మనం ఉన్నటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ కెపాసిటీ 6.5 టీఎంసీలు, ఏదుల 6.55, వట్టెము 16 టీఎంసీలు, కర్వెన 19 టీఎంసీలు, ఉద్దండాపూర్ 16 టీఎంసీలు. మనం ఉండేటువంటి ఈ నార్లాపూర్ రిజర్వాయర్ మీరు చూసేటువంటి ఆ కట్ట హైట్ ఏదైతే ఉందో ఇలా తెలంగాణలో అతి ఎత్తైనటువంటి నిర్మాణం. అది 68 మీటర్ల హైట్లో ఉంటుందన్నమాట. ఈ కొండల నడుమ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు, కేంద్ర ప్రభుత్వ క్లియరెన్సులు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు, ఇన్ని తంటాలు పడి ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడంతో పాటు ఇలా 34 పంపులు, ఒక్కొక్క పంపు యొక్క కెపాసిటీ 145 మెగావాట్లు. అటువంటి 34 పంపులతో 4 పంపింగ్ స్టేషన్లతో ఇలా కంప్లీట్ చేసుకొని మొదలు ఇక్కడ 2 పంపులు కంప్లీట్ అయిపోయినాయి, ఏదులలో 4 అయినాయి, వట్టెంలో 4 అయినాయి. దశల వారీగా ఇవన్నీ పూర్తి అవుతున్నాయి. తొలి పంపును ఎల్లుండి 16వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చేతుల మీదుగా వెట్రన్ ప్రారంభిస్తున్నారు. ఈ వెట్రన్ ప్రారంభించిన తర్వాత ఈ రిజర్వాయర్స్ అన్నీ కూడా ప్రోటోకాల్స్ ప్రకారంగా వాటికి ఉండే సామర్థ్యంలో ఒక 4వ వంతు ఈ సంవత్సరం నింపుతారు ఇంజనీరింగ్ యొక్క నిపుణుల యొక్క సలహా మేరకు. ఆ తర్వాత మొన్నటిదాకా కాలువల తవ్వకానికి మనకు పర్యావరణ అనుమతులు, ఇతరత్ర అనుమతుల యొక్క సమస్యలు ఉండే కాబట్టి ఇప్పుడు కాలువలకు కూడా టెండర్లు పిలవడం జరిగింది. శరవేగంగా ఆయా రిజర్వాయర్ల నుంచి పారేటువంటి కాలువల నిర్మాణాన్ని కూడా వెంటనే చేపడతాం. రిజర్వాయర్లలో వచ్చినటువంటి నీళ్ళ ద్వారా రాబోయేటువంటి కొన్ని మాసాలలో కాలువలు ఎట్లెట్లా పూర్తి అవుతా పోతుంటే ముందుకు అట్లట్లా నీటిని కూడా విడుదల చేస్తూ పోతాం. పాలమూరు మొత్తంగా ఇదివరకు ఉండేటువంటి నీళ్లతో, ఇదివరకు ఉండేటువంటి ప్రాజెక్టులతో పారించేటువంటిది జూరాల కానీ, తుమ్మిళ్ళ కానీ, కోయిల్ సాగర్, భీమా, ఫేజ్ 1, ఫేజ్ 2, కల్వకుర్తి, నెట్టెంపాడు అన్నీ కలిపి ఒక 10.5-11 లక్షల ఎకరాలు పారుతూ ఉంది. ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి 12,30,000 ఎకరాలలో సుమారు 10 లక్షలు పాలమూరులోనే పారుతుంది. ఇవి పారడం అంటే కాలువలో ప్రవహించినాక సుమారు 70 టీఎంసీల రిజర్వాయర్లలో నీళ్లు నిల్వ ఉన్నాక రాబోయేటువంటి రోజులలో
ఈ నీళ్ళన్నీ కూడా ఇంకిన తర్వాత భూగర్భ జలం ఇంకా అద్భుతంగా పెరిగి వస్తే అవతల అదనంగా మళ్ళీ 5-6 లక్షల ఎకరాలు భూగర్భ జలం నుంచి వస్తాయి. వాగులు వంకలు రీజనరేట్ అవుతాయి. అదేవిధంగా చెరువులు కుంటలు సస్యశ్యామలంగా ఉంటాయి. పాలమూరు అంతా పైనుంచి చూస్తే కిందికి చూస్తే కొండలు గుట్టలు తప్ప మిగిలినదంతా కూడా పచ్చదనంతో పరుచుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వీక్షణాన్ని రేపటి ప్రపంచం చూడబోతున్నది. మొత్తం జీవ వైవిధ్యం అంతా కూడా పునరుద్ధరించబడుతున్నది పాలమూరులో. తెలంగాణనే పైనుంచి చూస్తే ఇవాళ ఒక పచ్చదనంతో కూడినటువంటి ప్రాంతంగా భారతదేశ చిత్రపటంలో కనిపిస్తుంది. పాలమూరు మరింత పచ్చగా కనిపిస్తుంది. సమైక్య పాలన ఈ జిల్లా ప్రజలకు ఒక శాశ్వత శాపంగా పరిణమిస్తే స్వయం పాలన ఒక అద్భుతమైనటువంటి వరంగా ఇవాళ ప్రజలకి ప్రాజెక్ట్ రూపంలో ముందుకొచ్చింది. జిల్లా ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ అనేక వర్గాల ప్రజలు చాలా సంబరపడుతున్నారు. మమ్మల్ని విమర్శించేటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి బీజేపీ పార్టీ లాంటి వాళ్ళ పార్టీల కింది స్థాయి వాళ్ళు కూడా ఆ ప్రాజెక్టులు వచ్చి చూసిపోతున్నారు, సంబరపడుతున్నారు. ఏడుపంతా ఈ నాయకులకే, పై స్థాయిలో ఉండేటువంటి నాయకులకే అవగాహన ఉండి లేక మాట్లాడతారు. ఒక్కొక్కరు ప్రాజెక్టులో నీళ్లు పోస్తే మరి కాలువనే లేదు కదా అని ఒక ఆయన మాట్లాడతాడు. కాలువలు తవ్వకుండా కేసులు వేసింది మీరే, ప్రాజెక్టు ముందు నిలబడకుండా కేసులు వేసింది మీరే. నీళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళకు మళ్ళీ శాపనార్థాలు పెట్టుకుంటూ వస్తారు. కాబట్టి ఇటువంటి ద్రోహులకు ఇదే సమాధానం. వాళ్ళు చేసే వందల వేల నిత్య విమర్శలకు ఒక కాళేశ్వరం జవాబు, ఒక పాలమూరు జవాబు, ఒక సీతారామ జవాబు, పండే పంటలు జవాబు, దేశం మొత్తంలో కూడా కొనుగోలు జరిగేటువంటి తీరు జవాబు, రైతన్నల కళ్ళాల్లో ఉండేటువంటి పంటనే దానికి సాక్ష్యం. ఎవ్వరు ఎన్ని విమర్శించినా 14 నియోజకవర్గాలు పాలమూరులో రేపు ఈ పాలమూరు నీటి అభిషేకం ద్వారానే రేపు మళ్ళీ కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. జై తెలంగాణ.